హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను మనకు పంపిణీ చేస్తున్నారు కదా! ఈ గ్యాస్ సిలిండర్లతో పాటు అదనంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు 9 గ్యాస్ సిలిండర్లనైతే ఏడాదిలో పంపిణీ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటు కొత్త కనెక్షన్ తీసుకునే వారికి రూ. 1,600 ఆర్థిక సాయాన్ని కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందివ్వబోతున్నాయి. ఇక ఈ 3 ఉచిత సిలిండర్లను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అలాగే ఈ 9 సిలిండర్లు అనేటివి మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ 9 సిలిండర్లకు భారీగా ఇచ్చే సబ్సిడీని కూడా అయితే పెంచడం జరిగింది. సో, ఈ యొక్క సబ్సిడీని కూడా భారీగా పెంచారన్నమాట. సో, క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ అయితే చేయండి. సో, చాలామంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఈ గ్యాస్ కనెక్షన్స్ గనక తీసుకుంటే డబ్బులతో పాటు 9 సిలిండర్‌లనైతే ఇస్తారు. అలాగే 3 ఉచిత సిలిండర్‌లనైతే పంపిణీ చేస్తారు. మొత్తంగా మనకు దాదాపు 9 సిలిండర్స్‌తో పాటు సబ్సిడీ అమౌంట్ కూడా భారీగా పెంచారు కాబట్టి, వాళ్ళు కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ పొందే అవకాశం ఉంటుంది. దయచేసి వీడియోని వెంటనే షేర్ అయితే చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా గ్యాస్ కనెక్షన్ లేని వారున్నా వారికి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యొక్క కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ అయినా సరే గ్యాస్ కనెక్షన్‌లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ఇలాంటి అప్డేట్స్ నుండి తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు గ్యాస్‌నైతే పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇస్రాయెల్, అలాగే ఇరాన్ యుద్ధాలు మరియు మనకు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేశారు. ఇప్పుడు అక్కడి నుంచి గ్యాస్ అనేది మన దేశానికి రావడం తలనొప్పిగా మారింది. ఆర్థిక పైన భయంకరమైనటువంటి భారం పడింది. సో, మనం డబ్బులెంత ఖర్చు పెట్టినా సరే మాకు సిలిండర్లు పంపండి అంటే, ఆ హర్ముజ్ జలసంధి దాటుకొని రావాలి మనకు. సో, అక్కడి నుంచి గ్యాస్ అనేది మనకు రావాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ షిప్స్ అనేటివి పోనివ్వకుండా వాళ్ళు ఆపేస్తున్నారు, ఇరాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు. సో, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు గ్యాస్ కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగానే ఉందన్నమాట. దీనంతటిని గుర్తుపెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఊహించని శుభవార్త అయితే అందించింది. సో, కేంద్ర ప్రభుత్వం మనకు ఒక పథకాన్నయితే ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి వారందరికీ 9 సిలిండర్లను ఏడాదిలో ఇస్తారు. అలాగే సబ్సిడీ అమౌంట్ కూడా భారీగా అయితే పెంచారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్ వినియోగదారునికి 3 ఉచిత సిలిండర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. అందులో తొలి సిలిండర్‌ను కూడా మనకు ప్రారంభించబోతున్నారు. సో, వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేద కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌నే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అని కూడా అంటారు. ఈ పథకం కింద లబ్ధిదారుడికి ఒక ఏడాదిలో 9 సిలిండర్ల పైన రూ. 300 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. సో, ఒక్కొక్క సిలిండర్‌కి రూ. 300 వరకు మనకు సబ్సిడీ అయితే చేరుతుందనమాట. అలాగే కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్‌పై రూ. 1,600 ఆర్థిక సాయాన్ని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకాన్ని 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ ఉజ్వల యోజన పథకం మొదటి దశలో దేశవ్యాప్తంగా 10,00,00,000 గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. రెండవ దశలో ఉజ్వల యోజన 2.0 కింద డిసెంబర్ 2024 వరకు 2.34 కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన పథకం కింద 12 కోట్ల పైన కుటుంబాలు ఎల్‌పీజీ కనెక్షన్‌ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 900 నుంచి రూ. 1000గా ఉంది. కేంద్రం దీనిపై 300 రాయితీ డబ్బులను చెల్లిస్తుంది. అంటే ఉజ్వల యోజన పథకానికి సంబంధించినటువంటి గ్యాస్ వినియోగదారులకు రూ. 650
చెల్లిస్తే సరిపోతుంది. కానీ మీరు డబ్బులనేది మొత్తంగా కట్టాలి. ఆ తర్వాతే మీ ఖాతాలోకి డబ్బులైతే యాడ్ అవుతుంది. అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అన్న విషయానికి వస్తే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. 18 ఏళ్ల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయసు అనేది కలిగి ఉండాలి. ఎస్ఈఈసీ కుటుంబాలకు సంబంధించినటువంటి అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారికి అంటే ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన వారికి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వర్తిస్తుంది. పీఎం ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు. అంత్యోదయ అన్న యోజన కార్డులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ పథకానికి అర్హులు. అటవీ ప్రాంత నివాసులు, తేయాకు తోట కార్మికులు 14 పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ అనేది వాళ్ళు ఇప్పటి వరకు కలిగి ఉండకూడదు. అటువంటి వారికే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కేవైసీ పత్రం, దరఖాస్తుదారుడి యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలు, రేషన్ కార్డులు లేదా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్, వలసదారుల కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీ సమీపంలోని ఎల్పిజి పంపిణీదారుని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీపంలోని ఎల్పిజి పంపిణీదారు నుంచి దరఖాస్తు ఫారం తీసుకోండి. అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు లేదా అతని దగ్గర తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు పూర్తి చేసి పత్రాలను సబ్మిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. పూర్తి చేసిన అప్లికేషన్ అవసరమైన పత్రాలను మీ ప్రాంతంలోని ఎల్పిజి పంపిణీదారుడికి మీరు సమర్పించండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓఎంసీ మీ యొక్క అప్లికేషన్ను ధృవీకరిస్తాయి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ను జారీ చేస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ప్రతి సంవత్సరం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు పిఎం యూజేవై కింద మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకోమంటే ప్రతి సంవత్సరం ఈ కేవైసీ చేసుకోవాలి. నార్మల్ ఖాతాలు కలిగిన వారు మాత్రం ఎవ్రీ 2 లేదా 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందుకోసం మీరు బ్యాంక్ ఖాతా నెంబర్కి ఐఎఫ్ఎస్సి కోడ్, బీపీఎల్ సర్టిఫికేటు, ఎస్ఈసిసిలో జాబితాలో పేరు ఉండాలి. ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది. సో చూశారు కదా, ఇక్కడ మనం చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ఏ విధంగా వర్తిస్తుందంటే, ఎవరైతే దీపం పథకం కింద తీసుకున్నారో, సో దీపం పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకంగా మన రాష్ట్రంలో అప్పట్లో ఇది తీసుకొచ్చింది. దీపం పథకం కింద అనగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 3 గ్యాస్ కనెక్షన్లను అంటే 3 సిలిండర్లను ఫ్రీగా ఇస్తుంది. ఈ 3 సిలిండర్లను ఇప్పటికే లాస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి 2025 సంవత్సరానికి సంబంధించిన 3 సిలిండర్లు కంప్లీట్ అయిపోయాయి. తాజాగా మనకు ఈ రేపు నెల అంటే వచ్చే నెలలోనే మనకు మొట్టమొదటి సిలిండర్‌ను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ఒకవేళ ఇప్పటివరకు మీకు గ్యాస్ కనెక్షన్ కనుక లేకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా వీడియోలో కొన్ని ప్రూఫ్స్ చెప్పాను. ఆ ప్రూఫ్స్ తీసుకొని మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ. 1,600 ఆర్థిక సాయం కూడా మీకు ఇస్తారు. ఒక్కొక్క సిలిండర్ పైన రూ. 300 వరకు ఎవ్రీ సిలిండర్ అంటే మనం దాదాపు 9 సిలిండర్ల వరకు ఒక ఏడాది కాలంలో తీసుకోవచ్చు. అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 3 ఫ్రీ సిలిండర్లు కాకుండా ఒక్కొక్క సిలిండర్‌కు మిగిలినటువంటి 6 సిలిండర్లలో ఒక్కొక్క సిలిండర్‌లకు రూ. 300 చొప్పున మనకు సబ్సిడీ కమ్‌బ్యాక్ అవుతుంది. మనకు వెనక్కైతే వస్తుందనమాట. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే ఉండదో వారికి మీరు ఈ వీడియోని షేర్ చేసి వెంటనే అప్లై చేసుకోమని చెప్పండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలోనే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఇప్పటివరకు ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ కూడా చేసుకోండి. ఇలా ఎవరైతే ఈకేవైసీలు అలాంటివి పెండింగ్ లేకుండా ఉంటారో అటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 3 ఉచిత సిలిండర్లను అయితే పంపిణీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఉచిత సిలిండర్లకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.